ఒక వ్యక్తి ఒక చెట్టు కింద కూర్చొని బాగా ఇబ్బంది పడుతున్నాడు. బాగా ఇబ్బంది పడతా అనుకుంటే ఇది చెప్పడం అవసరం, ఒక మాట చెప్తాను, ఇది చెప్పడం అవసరం లేదు, ఈ మాట చెప్తే మీకు అర్థమైపోవాలి. ఒక రోజున చీరాల నుంచి నేను వినుకొండ ఆటోలో వెళ్తున్నాను. నేను దైవజనులు అకులుపాలని, మాతో పాటు అప్పుడు వాసు ఉన్నారు. మేము వెళ్తుంటే అప్పుడు మేము 40 రోజులు ఫాస్టింగ్లో ఉన్నాను. 40 రోజులు ఫాస్టింగ్లో ఉన్నా. 4 గంటలు ముగించేవాడు అన్న, నేను ఫాస్టింగ్ 4 గంటలు ముగించేవాడు. ఆటోలో వెళ్తా ఉన్నాను. వినుకొండ వెళ్ళాలి, చీరాల నుంచి వినుకొండ వెళ్ళాలి. వెళ్తుంటే చిలకూరుపేట దగ్గరికి వెళ్ళేసరికి 4 అయిపోయింది. అన్ని హోటల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు. దగ్గరికి ఉన్నాయి. భోజన హోటల్ ఉన్నాయి కానీ అంత భోజనం కూడా తినలేదు అని చెప్పేసి ఎందుకులే అని చెప్పి ఒక కిచెన్ హోటల్కి వెళ్ళాం. బిర్యానీ హోటల్, కిచెన్ హోటల్ కాదు, బిర్యానీ హోటల్. ఫస్ట్ ప్లేట్ తినగలిగాను, కొద్దిగా పెట్టారు. అన్న 2వ ప్లేట్ వేయించుకుందామని చెప్పేసి అడిగాను. వేయించుకుంటానని చెప్పేసి అడిగాను. వాళ్ళ దగ్గర ఇంకా ఊడ్చేసరికి 2వ ప్లేట్కి ఫుల్ అయిపోయింది. ఫస్ట్ ప్లేట్ దానికంటే 2 అంతలు వచ్చింది. ఇద్దరు వాస్తవం 1 ప్లేట్ తిన్నాను. ఇద్దరు 2 ప్లేట్లు అడిగారు. 2వ ప్లేట్కి ఇద్దరు ఫుల్గా వచ్చేసింది. తినగలిగితే తిన్నాను. ఈ మాట విన్నాను. ఎందుకు ఈ మాట చెప్పను విన్నాను. తినగలిగితే తిని తర్వాత ఏం చేద్దాం ఇది అనుకున్న సమయానికి ఆలోచించి 2 ప్లేట్లు మిక్స్ చేసి భోజనాన్ని రైస్ మిక్స్ చేసి అన్నా దీన్ని పాస్ చేయన్నా అని చెప్పేసి తీసుకుని 2 ప్లేట్లు తీసుకుని 2 పొట్లాలు చారువా కట్టించి 2 పొట్లాలు పెరుగు ప్యాకెట్ వేసి పెరుగు కట్టి ఇచ్చి సంచులేసి ఇచ్చాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక ముసలావిడ మంచి ఎండలో ఒక చెట్టు గడ్డలేదు అక్కడ ఒక చీర కట్టుకుని చిరిగిపోయిన చీర కట్టుకుని పైన ఆ నీళ్ళ కూర్చుని 2 పిల్లలు పెట్టుకుని ముసలా ఆట తోలుతున్న ఆమెను చూసాము. కొద్ది ముందుకెళ్ళి ఆపి మళ్ళీ వెనక్కొచ్చి ఆమెకు ఆ పొట్లాలు ఇస్తుంటే, ఆ బిర్యానీ పొట్లాలు ఇస్తుంటే ఆ ముసలాం పక్కన ఉన్నటువంటి చిన్న పిల్లల యొక్క సందడి, అసలు వాళ్ళు సంబరపడుతుంటే మా కళ్ళకు నీళ్ళు వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా బిడ్డ, ఒకప్పుడు దీన స్థితిలో నుంచి యేసయ్య వెళ్తూ ఆగి నిన్ను పరామర్శించి ఆవరించి నిన్ను తృప్తిపరిచాడు. ఆ రోజున ఆ చిన్న బిడ్డలిద్దరూ ఎంతో సంతోషంగా ఆ పొట్లాలు ఆ బిర్యానీ ప్యాకెట్స్ తీసుకున్నారంటే మళ్ళీ సంతోషం వేసింది వాళ్ళకి. నేను ఈ రోజు కూడా టిఫిన్ తిన్నా కొద్ది మిగిలిన సరే తినగలిగితే తింటా, లేదు కొద్ది మిగిలిన సరే పాసులు కట్టించి ఇంటి దగ్గర తీసుకొచ్చి పెడతాను, లేదంటే ఎవరిని కల్పిస్తే ఇచ్చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఒక వ్యక్తిని నువ్వు ఆవరించాలి. హల్లెలూయా. ఆవరించి యేసయ్య ఒక వ్యక్తిని ఆవరించాడట. ఇది ఆవరించడమే కాదు కానీ పరామర్శించాడంట. పరామర్శించడం అంటే మన అవసరతలు తీర్చాడా. హల్లెలూయా. 2వదిగా కాపాడుతున్నాడు. మన కనుగుడ్డుకు ఈ రెప్పలు, ఈ కనుపాపుడు ఎంత అవసరం అంటే అంత అవసరం. ఎందుకు అవసరమో కనురెప్పలు ఈ కనుపాపకి, ఈ కనురెప్పలు ఎందుకు అవసరమో అని అంటే ఏదైనా మంట వస్తున్నప్పుడు, ఏదైనా చిన్న పొరపాటు తగులుతున్నప్పుడు కంటికి తగిలిదేమో కళ్ళు మూసుకుంటారు, లేదంటే ఈ కన్ను సొన కారిపోతుంది. చిన్నది ఏది తగిలినా సరే కారిపోతుంది, సొన కారిపోతుంది, కన్నే పంచింది. అలాగా అంత శ్రద్ధ కలిగంట యేసయ్య కనుగొన్న బిడ్డలను దేవుడు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆదికాండంలో ఒక స్త్రీ ఉంటుందండి. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయము 7వ వచనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా.